సో బిగ్ బాస్ షో నడుస్తుంది కదా మేడం, దాని గురించి అభిప్రాయం. ఇప్పుడు 5వది నడుస్తుంది. చూడలేదబ్బా. మా పాప చూస్తుంది, అంశు కొంచెం తమిళ్ది చూసేది, తెలుగుది నేను చూడలేదు. కానీ నిజంగా ఆ షోలోకి వెళ్ళే ధైర్యం అయితే నాకు లేదు. ఎందుకంటే నేను అన్ని రోజులు 4 గోడల మధ్య నా వల్ల అస్సలు ఉండలేను. అండ్ చాలామంది పాపం ఫ్రస్ట్రేటెడ్ అయ్యి బయటకు కూడా వచ్చేసిన వాళ్ళని చూసాము. లాస్ట్ టైం వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చూసాము. నిజంగా చాలా పెద్ద టాస్క్ బిగ్ బాస్ అనేది. లోపలికి వెళ్ళాక వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్, ఒరిజినల్ ఎమోషన్స్ అక్కడ యాక్ట్ చేయలేరు. సో వాళ్ళు కొంతమందికి ఆ బిగ్ బాస్ చేయడం వల్ల చాలా మైనస్ కూడా అయింది. ఎందుకంటే వాళ్ళ మీద ఒక ఇమేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినాక అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎదురయ్యే ఇన్సిడెంట్కి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ స్వార్థం ఏంటనేది తెలిసిపోతుంది. నిజంగా ఫైట్ చేసి గెలుస్తున్నారా లేదా వీళ్ళు బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడే ముందే మెసేజ్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించమని చెప్తారు అని చాలా దాని గురించి రూమర్స్ ఉన్నాయి. సో నాకు పెద్ద అయితే కరెక్ట్గా తెలియదు. కానీ అదొక పెద్ద ఛాలెంజింగే లోపలికి వెళ్ళి రావటం అనేది. నన్ను అడిగారు, సెకండ్ టైం అనుకుంటా నన్ను అడిగారు. అడిగితే నేను మామూలుగా ఫారెన్కి వెళ్తేనే 4 రోజుల పైన ఉండలేను. 5వ రోజు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే తప్ప నాకు హోమ్ సిక్. అట్లా అక్కడ పోయి మనం ఏం చేస్తాం అసలు.